పదంతో ఎన్ని పదాలు కట్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. అరే అరే మీ అమ్మాయి పదాలకు పైసలు ఇస్తలే ఎర్రబ్బాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Dada904. సో ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు ఫ్లై కైట్, హౌ టు కట్ కైట్ వీడియో అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ మనకి పతంగ్ ఎగరాయాలంటే ఫస్ట్ మనకి పతంగ్ కావాలి. సో గాయ్స్, మన కోసం అయితే షాప్ ఓపెన్ చేస్తుండే ఇప్పుడే బయట వచ్చి చూద్దాం ఎలాంటి పతంగులు ఉన్నాయి, ఎంత పడుతుంది రేటు, మాంజాలు ఏమైనా ఉన్నాయా అని చూద్దాం. ఓకేనా, చూద్దాం. ఈ పేపర్ పతంగులు అవైలబుల్ ఏమంట, ఈ పతంగులు అయితే తీసుకున్నాం. ఇవెంతోనేమో అని చూసి తీసుకున్నాం. పతంగు చూసుకోవాలి, ఇట్లా ఖరాబ్ ఉంటుంది పతంగులు. చూడండి ఎంత మంచిది పతంగు, ఇలాంటివి చూసి తీసుకోవాలి. పతంగులు తీసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడైతే మనం ఇవి తీసుకున్నాము, ఇవి 4-5 తీసుకున్నాం, ఇవి ఒక డజన్ తీసుకున్నాం పతంగులు. మొత్తం 200 అయిన బిల్లు. మొత్తం చూపెడదాం ఇంటికి పోయినాక, ఇక మొత్తం చూపెడతాం ఎటు తెట్టు. కన్నాలే చేద్దాము. ఫస్ట్ పైన కొట్టుకొని జానా 300 కొట్టుకుందాం. మనకి ఎక్కువ గాలి వస్తలేదు కాబట్టి ఇంత పెట్టుకున్నాం. ఎక్కువ గాలి వచ్చింది అనుకో ఇంతే పెట్టుకోవాలి. సైజు ఒక జాన పెట్టుకుంటే మస్తు అవుతుంది. లేకపోతే 300 పెట్టుకున్నాం. ఎక్కువ గాలి నడచలేదు కాబట్టి నేను లైట్గా పెట్టుకున్నాం కనాలి. ఓకేనా, అందరూ ఏం చేస్తారు, ఇక్కడ 3 వేస్తారు. 3 వేయొద్దు అనమాట. మనం డైరెక్ట్గా ఇట్లా గుంజినాం అనుకో ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇంకొకటి తీసుకొని ఇలా కట్టేసేలా అయిపోయి ఇట్లా తీసుకొని కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట. ఇది డోర్ ఇంత పెట్టుకోవాలి. పైకి పెట్టుకొని ఇట్లా వేసుకొని చూసుకొని 3 వేసేసాలి, అయిపోతుంది. అయితే మోనోగోల్డ్ మన మాంజా ఇది. ఇప్పుడైతే అరే విన్నా ఏమైందన్నా వీడియో చేద్దాం అన్నం వేసుకొని తిడుతున్నావు. అరే ఇదేందన్నా, ఓ పులిహోర అయినా పులిహోర ఎప్పుడు పడితే అప్పుడు ఏంటరా అన్న పులిహోర? ఇదేంటి? ఇది వచ్చేసి మన మోనోగోల్డ్ మాంజా అనమాట. నేనే ఓపెన్ చేసినాం, నేను అంత థాట్ రాలేదు. సో ఇక వీడియో తీస్తాం. ఇవాళ మనోడు 3 ముళ్ళు అయితే కట్టేసినాడా. ఇప్పుడు మాంజా అనే చూద్దాం. కట్టాశివా ఏంటి రావట్లేదా? అరే దస్తి కొడుతున్నా, మొత్తం ఊపుతున్నా బాడీ మొత్తము. చూడండి గాయస్, దస్తి కొట్టరా అంటే మొత్తం బాడీ మొత్తం ఊపుతుంది. ఎట్లా ఊతుంది వెనక చూడు, ఎట్లా ఊతున్నాయి గుర్రం ఎందుకన్నా. అరే ఏం రా శివ, చుట్టా దబ్బా దబ్బా చూడు పతంగులు చూడు, బోరాలు ఎగురుతున్నాయి. కట్ చేయవా పతంగులు? అరే అరే శివారే, నేను పతంగులు ఉండే కదా పతంగ కోసం చూస్తున్నావు ఏం రా? అరే ఫస్ట్ అయితే మనం డప్పు పంపుకుందాం మన తెలంగాణ భాషలో. ఇప్పుడు ఎగిరే సో మనకి కాంపిటీషన్గా అక్కడ చూడండి పైన కూడా వస్తున్నాడు. మన కాంపిటీషన్ ఇస్తుంది. అప్పుడే పతం ఎగరకు ముందు చూద్దాం ఓడి పోతుందా, అని పోతుందా, మనది పోతుందా చూద్దాం. వచ్చేసింది అదురా. అరే గాలి కోసం పడ్డకు గిరికెళ్ళి నీళ్ళు కట్టు, లపాటు కొట్టు, పెంచ్ పెంచైతే పడ్డది. పతంగ్ కట్ అయిపోయింది. మనతో కాంపిటీషన్కి వచ్చిండు, కట్ అయిపోయింది. అలా చూపెట్టాలని పతంగ అయితే కట్ చేసాం. ఇప్పుడు సెకండ్ కాంపిటీషన్ ఇంకోటి వస్తుంది. ఇంకోటి వచ్చేసింది అప్పుడే మీదంగా. పతంగతో ఎన్ని పతంగులు కట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు సాయిరా ఎన్ని పతంగులు కట్ చేస్తామంటావు? అంటే 8 అనుకుంటున్నా బాయ్. 8 అనుకుంటా. అరే నేను ఇప్పుడు పోతా అనుకుంటున్నా. అరా వాడ పతంగు నా గుంజనా దాన్ని లేపు 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 గుంజు గుంజు ఆగకు గుంజు. లపట అయిపోయింది బాయ్. 2 పతంగులు చూసా శివాడు ఏమన్నా ఇప్పటిదాకా 2 పతంగులు అయిపోయి 8 పతంగులు కోసం అన్న 8 పతంగులు రాలే. ఆ పతంగు తీయని ఇక్కడ రాలేదు మనకి. పతంగు మంచి మీ అమ్మాయి పతంగులకు పైసలు ఇస్తలే ఎర్రబ్బాయి. మీ అమ్మాయి పతంగులకు పైసలు ఇస్తలే ఎర్రబ్బాయి. అరే గాయస్ షాకింగ్ ఉంది. అయ్యో మాంజా తెమ్ముకొని 3 వేసింది మాంజకి.
ఏందంటారు ఇది టెక్నాలజీ దొంగగాలు మామూలు మొత్తం మా గల్లీలలో అంతా ఉంటారు. కన్నాలు వేసి ఎగిరాం. ఇప్పుడు దాన్ని బట్టి ఆ పతంగ్ జరా ఆ పతంగ్ ని మంచిగా కన్నాలు వేసి వేద్దాం, ఎందుకంటే ఒక సైడ్ పోతుంది. ఇప్పుడు ఆ పతంగ్ కూడా చాలా ఇబ్బంది చేసింది. మరి విని బాయ్ మస్తు మాట్లాడుతున్నారు బాయ్. ఆ పతంగ్ ని కట్ చేయాలి. ఇప్పుడు ఎగిరేసారు మనోళ్ళు వెళ్ళిపోరారు. వస్తుంది చూడు గిన్నె పట్టుకొని వస్తుంది చూసి అద్ద ఏం చేయకపోయినా కట్ అయిపోయింది. అద్ద అయితే ఓ మై గాడ్ ఇరికేసింది మన గుంజే గుంజే అంటే ఎట్లా గుంజుతారా? అరే వెళ్ళి నువ్వు గాయ్ శివ బాయ్ ఖాళీ గుంజాలా ఆగు ఆగు గుంజు గుంజు లాడ్ పనే ఎగ్రెస్ ఉంటే ఫీల్ ఏ పని చేసినా ఫీల్ రా అంత మస్తు మజా వస్తుంది. పద ఎగ్రెస్ మీరు చెస్టండి కాస్త ఎగ్రెస్ అండి మీరు పదండి బాయ్. ఇవ్వచ్చు బాయ్, నేను ఒక పెన్ తీసుకుని ఇస్తా. అరే ఆగు బాయ్, గంట సేపు నుంచి చిరగొట్టుకొని పడుతున్నాయి. అరే ధర్మ చక్కనా అరే గింతనా అమ్మ ఎంత అంత ఒడగొట్టు ఇప్పుడు అక్క ఇట్లా గుంజనికే మా అన్న ఒకటే భయపడుతుండే కనల కడని తీసురా నన్ను నువ్వు కొట్టు 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 కొట్టు. అరే వచ్చేసింది ఎర్ర వచ్చింది. అని కూడా పతంగ్ అయిపోయింది అని కూడా పతంగ్ అయిపోయింది పచ్చాలి అయిపోతుంది. అరే గుంజమని చూస్తుండవు మనం చూడండి గుద్దని చూద్దాము చూడండి చేస్తాను గుద్ద చాయ్ ఇస్తాను గుంజురా మంచిగా గుద్దురా వద్దనా అది గుర్తలే రాడు కూర్చోడు అప్పుడు ఆడు. అరే అట్లా కూర్చోడు బాయ్, గుంజని ఢిల్లీ పడ్డా. అరే అరే డీల్ నడుస్తుంది కాదు గాయస్ చూడండి డీల్. అరే తాకి ఏరిపోయింది మనండి. అరే రే 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 పోరా కట్ చేస్తున్నాం కానీ ఇప్పుడు కూడా కట్ చేస్తున్నాయి కదా పతంగ్ మంచిగా సతాయించింది జరా. పెయిన్ గాయస్ మళ్ళీ ఒక పతంగ్ పోయింది సాధి చుట్టూ దబ్బా చుట్టూ. ఇప్పుడు కాలుష్యం ఎగ్రేస్తుంది పతంగ్ అయితే. ఇప్పుడు ఎన్ని కట్ చేస్తారో చూద్దాం మనం. చమత్కార ఎగ్రేస్తుంది మళ్ళా చూద్దాం ఎన్ని కట్ చేస్తావు శివ. ఇక్కడ చూడు రే, ఇక్కడ చూడరా, ఇక్కడ చూసి చెప్పు చూద్దాం. పతంగ్ ఎగురుతుంది చూద్దాం ఎన్ని. 1 2 3 4 పతంగ్ ఎగురుతున్నారు అన్న 5 ఏడుకే అంటారు. మెన్షన్ కడతాం మెన్షన్ చేయాలంట మన వాళ్ళకి. వీడు మావాడు చూడండి మాంజ అయిపోయింది దాన్ని మొత్తం సాది లాంచ్ చేసిండు. పతంగ్ ఏమో ఆడుంది కనిపిస్తుందా చూద్దాం ఇప్పుడు ఎన్ని కట్ చేస్తాడు. కలిశివా పతంగ్ పెంచుకి అయితే వేస్తుండు చూద్దాం ఎట్లా కట్ చేస్తాడు. అరే రే సేమ్ శివా సేమ్ 5 పతాలు కోస్తున్నాడు వీడు. ఒక్కటే పతంగి పెరిగింది చుట్టిగా లపాట్ వెళ్ళి లపాట్. ఈ వీడియో అనేది ఇంతటితో నేను ఏం చేసేదాం అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.